ఓకేనండి, మంచిది. మనం 3 లెసన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం, చాలా సంతోషం. ఇప్పుడు మనం 4th లెసన్లోకి ఎంటర్ అయిపోయాం. ఈరోజు మనం 4th లెసన్లోకి ఎంటర్ అవుతున్నాం. సో చూద్దాం. 4th లెసన్గా నన్ను మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పినట్టు మేక్ డిజైబుల్స్. సో మనం ఈ లెసన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, 4th లెసన్ మేక్ డిజైబుల్స్. జీసస్ ఈజ్ డిజైబుల్స్ మేకర్. 4వ లెసన్ ఏంటంటే మనం శిష్యుల్ని తయారు చేయడం. మనం శిష్యులుగా ఎలా అవ్వాలో చూసాం, దాని తర్వాత శిష్యుడిగా ఎలా ఉండాలో చూసాం. ఇప్పుడు మనం శిష్యుల్ని తయారు చేయాలి. అది ఎలాగో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, డిసేబుల్స్ ఆర్ నాట్ బార్న్ బట్ దే ఆర్ మేడ్. ఓకే, శిష్యులు పుట్టరండి, కానీ శిష్యులు తయారవుతారు. ఓకేనా, శిష్యులు ఎక్కడ కూడా పుట్టరు, బైబిల్ ప్రకారంగా వాళ్ళు తయారవుతారు. ఓకే, ఎందుకు నేను శిష్యులు పుట్టరు తయారవుతారు అన్నానంటే, శిష్యులను తయారు చేయడానికి కొంత సమయం పడుతుంది. యేసుక్రీస్తును అంగీకరించడానికి మాత్రం 1 నిమిషం చాలు, కానీ శిష్యులను చేయడం సమయం చాలా పడుతుంది. అందుకే నేను చెప్పాను మీకు, బిగినింగ్ క్లాస్లోనే నేను చెప్పాను, శిష్యుల్ని చేయడం అనేది లైఫ్ టైం ప్రాసెస్. అది ఒక వారంలోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో, లేదా ఒక 10 సంవత్సరాల్లోనో అయిపోయేది కాదండి. అది లైఫ్ టైం ప్రాసెస్. మనం అలా చేస్తూనే ఉండాలి. అది అందుకు నేను ఆ స్టేట్మెంట్ వాడాల్సి వచ్చింది. ఈవెన్ యేసుక్రీస్తు కూడా తన శిష్యులను 3.5 సంవత్సరాలు తయారు చేశాడు. యేసయ్య వారిని ఎలా తయారు చేశాడు, ఏ మెథడ్స్ వాడారో మనం చూద్దాం. అంటే యేసయ్య 3.5 సంవత్సరాలు వాళ్ళని అద్భుతంగా మంచి సాలిడ్గా వాళ్ళని శిష్యులను తయారు చేసి భూలోకంలో విడిచిపెట్టి ఆయన వెళ్ళడం జరిగింది. సో మనం ఇప్పుడు ఈ విషయాన్ని చూద్దాం. ఓకేనా, మేక్ డిసైబుల్స్ అంటే శిష్యులను ఎలా తయారు చేయాలన్నది. ఇందులో మనం 6 థింగ్స్ మనం చూస్తున్నామండి. 6 విషయాలను మనం వన్ బై వన్ మనం చూడబోతున్నాం. సో లెట్ us see, చూద్దాం ఏంటో. ఫస్ట్ పాయింట్, ఓకే, అసోసియేషన్ విత్ పర్పస్. ఓకే, అసోసియేషన్ విత్ పర్పస్ అంటే వ్యక్తిగత సంబంధం, ఉద్దేశంతో కూడిన సహవాసం. ఓకే, యేసయ్య 12 మంది శిష్యుల్ని ఆయనతో ఉండాలని ఆయన ఎంచుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఉండటం కోసం యేసయ్య ఎన్నుకోవడం జరిగింది 12 శిష్యుల్ని. మనం రిఫరెన్స్ చూద్దాం. మార్కు సువార్త 3:14. మార్కు సువార్త 3:14. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారి సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించాను. ఇక్కడ మనం చూసాం, వాక్యం చాలా క్లియర్గా ఉందండి. ఒకటి, ఆయనతో ఉండటం కోసం. రెండోది, పంపటం కోసం, టు సెండ్ అవుట్ అండ్ టు బీ విత్ హిమ్. ఓకే, ఆయనతో వారు ఉండటకు, దాని తర్వాత వారిని పంపటకు. అసోసియేషన్ is must and should to make disciples. It's full of practical involvement. Okay, దాని అర్థం ఏంటి? అసోసియేషన్ is must and should to make disciples. సహవాసం అన్నది చాలా ప్రాముఖ్యమైందండి. అది ఖచ్చితంగా ఉండవలసిందే. ఎందుకంటే వితౌట్ అసోసియేషన్ అంటే సహవాసం లేకుండా మనం ఏ వ్యక్తిని కూడా శిష్యుడిగా చేయలేం. ఇట్స్ ఫుల్ ఆఫ్ ప్రాక్టికల్ ఇన్వాల్వ్మెంట్. అంటే ఇదేదో మాటలతోనో లేదా ఏదో చైర్లో కూర్చొని మంచం మీద పడుకొని కళ్ళగానేస్తే అయిపోయేదో కాదు. ఇది ఫుల్ ఆఫ్ ప్రాక్టికల్స్ మాట. అంటే మనం ఒక వ్యక్తితో సహవాసం చేయాలి, ఆ వ్యక్తితో ఉండాలి, ఆ వ్యక్తి అలా మారి ఇంకొక వ్యక్తిని శిష్యుడిగా మార్చేంత వరకు మనం ఆ వ్యక్తిని ఫాలో అప్ చేయాలి.
సో ఈ ప్రాక్టికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనము ఏ వ్యక్తిని కూడా మనం శిష్యుడిగా మార్చలేమన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు యేసేవారిని తన దగ్గర అంటే శిష్యులను ఉంచుకోవాలనుకున్నాడు? ఎందుకంటే నేర్చుకోవడం అనేది ప్రాక్టికల్ కాబట్టి శిష్యులు యేసయ్య వారితోనూ ఉంటే వారు అనేకమైన విషయాలు నేర్చుకుంటారు కాబట్టి ఆయన ఆ విధంగా చేశాడు అండి. శిష్యుడు శిష్యులతోనే ఉండి చేస్తేనే వారు అట్రాక్షన్ అవుతారు. 12 మంది శిష్యుల యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా వేరువేరు. అంటే 12 మంది శిష్యుల యొక్క బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ అండి. డిఫరెంట్ థింగ్స్లోంచి వచ్చిన వాళ్ళు. మాస్టర్స్ దగ్గర శిష్యులు ఉంటే వారికి మాస్టర్స్కి సహవాసం ఉంటే శిష్యులను యేసుక్రీస్తులా మార్చడానికి తోడ్పడుతుంది. శిష్యులు యేసుతోనే ఉన్నారు, ఆయనతోనే స్టే చేశారు. శిష్యులు చదువు లేని వారు కానే కారు అండి. శిష్యులు చదువు లేని వారు కానే కారు. వారందరూ భౌతికంగా సెటిల్ అయిన వారు, వృత్తిలో చాలా గొప్పవారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నతంగా ఉన్నవారు, గొప్పవారు, ధనవంతులు, గౌరవించబడినవారు. శిష్యులు వాళ్ళకి థియాలజికల్ ఎడ్యుకేషన్ ఉందండి. వాళ్ళేమి పామరులు అని అక్కడ బైబిల్ ఎందుకు వాడిందండి? దట్స్ డిఫరెంట్. అర్థమైందా? వాళ్ళకి నిజానికి థియాలజికల్ ఎడ్యుకేషన్ ఉంది. ఓకే, మనం దాన్ని వేరే సబ్జెక్ట్లో మనం దాన్ని చూస్తాం క్లియర్గా. ఓకే, శిష్యులను చేయడానికి యేసే వారితో సహవాసం చేశాడు, సహవాసాన్ని పెంచుకున్నాడు. వారిని అనేకమైన స్థలాలకు తీసుకొని వెళ్ళాడు అండి. సహవాసం అంటే ఏదో వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వాట్సాప్లో హాయ్ చెప్పుకొని, ఇన్స్టాగ్రామ్లో హలో చెప్పుకొని, ఫేస్బుక్లో ఫేస్ చూపించి ఏదో గుర్తొచ్చినప్పుడు పెళ్ళికి పేరెంట్ వాళ్ళకి కాల్ చేసుకొని చెప్పేది కాదు. అది కాదు. అసోసియేషన్ అనేది నిత్యము ఉండాలి. ప్రతిరోజు ఉండాలి. దానినే మనం సంఘ చరిత్రలో చూస్తాం, చర్చ్ హిస్టరీ అనే సబ్జెక్ట్లో చూస్తాం. వాళ్ళు ప్రతిరోజు, మనం అదే అపోస్తల కార్యాల్లో కూడా చదువుతాం, ప్రతిరోజు ఇంటింటా కూడుకొనొచ్చు, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థించుట ఎందును వారు ఎడతెగక యుండిరి. అంటే అసోసియేషన్ అన్నది ఏదో వాళ్ళు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు, లేదా మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం అన్నది కాదు. అసోసియేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, ఇది ఉండాలి. అలా ఉంటేనే తప్ప మనం శిష్యుని తయారు చేయడానికి వీలు పడదన్నమాట. అంటే అంత ప్రయారిటీ అనేది దేవుడు అసోసియేషన్కి ఇచ్చారు. ఈవెన్ యేసుప్రభు వారు 12 మంది శిష్యులతో ఉన్నారు. వాళ్ళు తిన్నదే తిన్నారు, మనకు అదంతా తెలుసు. యేసుప్రభు వారు శిష్యుల్ని అనేకమైన డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఆయన తీసుకెళ్ళడం జరిగింది. ఎలా అంటే రిట్రీట్స్కి, మార్కెట్ ప్లేసెస్కి, ఫిషింగ్కి, సినగోగ్స్కి, వెడ్డింగ్స్కి, దాని తర్వాత సిక్ పీపుల్ దగ్గరికి, పేషెంట్స్ దగ్గరికి. మనం ఎన్ని బైబిల్లో చూస్తాం. అంటే యేసుప్రభు వారు శిష్యుల్ని పెళ్ళికి తీసుకెళ్ళారు. దాని తర్వాత మార్కెట్ అంటే సంతలకు కూడా తీసుకెళ్ళారు. దాని తర్వాత ఫిషింగ్కి వెళ్ళారు. సినగోగ్స్కి, సమాజ మందిరాలకు వెళ్ళారు. అక్కడ యేసుప్రభు వారు బోధించారు. దాని తర్వాత అస్వస్థతకు గురైన వారి దగ్గరికి, చాలామంది దగ్గరికి యేసుప్రభు వారి శిష్యులను తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే దే వాకెడ్ టుగెదర్. ఓకే, దే విజిటెడ్ టుగెదర్. ఓకే, టాక్ ఎట్ టుగెదర్, వెయిట్ టుగెదర్, ప్రే టుగెదర్, రెస్ట్ టుగెదర్, లెర్న్ టుగెదర్. అంటే వాళ్ళు కలిసి తిన్నారు, కలిసి తిరిగారు, కలిసి నేర్చుకున్నారు యేసుప్రభు వారితో. డిజైబుల్ స్టేడ్ విత్ హిమ్. డిజైబుల్స్ ఆయనతో స్టే చేశారు.
ఏమండి ఇవన్నీ మనం గమనించగలం బైబిల్లో. అంటే మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి అసోసియేషన్ ఎంత ప్రాముఖ్యమైనది అని అండి. దాని తర్వాత మనం ఒక విషయాన్ని గమనిస్తే యేసు ప్రభు వారు వాళ్ళని డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేశారు. ఏమండి అవేంటి అంటే దే అబ్జర్వ్ వెన్ హీ స్లెప్ట్, వెన్ హీ క్రై, వెన్ హీ ఈట్, వెన్ హీ డ్రింక్, వెన్ హీ రిలేషన్ విత్ జెంటైల్స్, జూడాస్, మెన్ ఆర్ ఉమెన్. ఏమండి అంటే యేసుప్రభు వారు ఎప్పుడు తిన్నారు, ఎప్పుడు పడుకున్నారు, ఎవరితో రిలేషన్ కలిగి ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏమండి ఎప్పుడు ఏడ్చారు, అవన్నీ కూడా డిజైబుల్స్ చూశారు. అవన్నీ అంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అంటే అంత ఇంటిమసీ, అంత రిలేషన్ అనేది వాళ్ళకు ఉంది వాళ్ళ మధ్యన, అది మనకి అర్థమవుతుంది. యేసుప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించి దినదినము చూశారు శిష్యులు. అప్పుడు శిష్యులు ఎలా ప్రవర్తించాలో నేర్చుకున్నారు యేసుప్రభు దగ్గర నుంచి. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మన బ్రతుకులు కూడా చాలామంది గమనిస్తుంటారు, మన జీవన శైలి చాలామంది గమనిస్తూ ఉంటారు. యేసుప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని శిష్యులు తెలుసుకొని వారు కూడా ఆ విధంగా మారారు. యేసు శిష్యులను చేసే ముందు తానే ఏమండి వ్యక్తిత్వాన్ని వారికి తెలియపరిచారు. తన వ్యక్తిత్వాన్ని శిష్యులకు తెలియపరిచారు. ఈ రోజుల్లో మనము కూడా ఈ విధంగా చేయాలి. పాస్టర్స్ మాత్రం ఏమండి కాదు శిష్యులను తయారు చేసేది, అందరూ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం శిష్యులను తయారు చేయడం అనేది పాస్టర్స్ పని అండి, అది మా పని కాదు, విశ్వాసుల పని కాదు అని అంటారు. బైబిల్లో ఒక్క రిఫరెన్స్ నాకు ఎలా చూపించండి, ఒక్క రిఫరెన్స్ ఎక్కడ ఉందేమో. బైబిల్లో ఎక్కడ అలా లేదండి, దేవుడు ఎక్కడ అలా చెప్పలేదు. మత్తయి సువార్త 28:18-20 శిష్యులనే తయారు చేయాలి. మనం ఆల్రెడీ చూసాం ఈ విషయాన్ని. సో పాస్టర్సే చెయ్యాలని లేదు. ఓకే, సంఘ చరిత్రలో చూస్తే సంఘాలు ఎక్కువగా నిర్మించబడ్డానికి, శిష్యులు ఎక్కువగా తయారవడానికి గల కారణం ఏమండి పౌలు గారు శిష్యులు కాదు. నిజానికి చెప్పాలంటే సంఘ విశ్వాసులే కారకులు. ఓకే, కాబట్టి మీలో నా అభిప్రాయాన్ని దయచేసి తీసేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, మన ప్రాక్టికల్ లైఫ్ ఏమండి చాలా ఇంపార్టెంట్ అసోసియేషన్లో. ఓకే, అంటే సహవాసం అనేది ఫుల్ ఆఫ్ ప్రాక్టికల్ అండి, అది లేకుండా మనం శిష్యుని తయారు చేయడం అసాధ్యం. ఓకే, తర్వాత నేను చదువుతున్నా. బట్ ఇన్ నవ్యే డేస్ టోటల్లీ అగైన్స్ టు ద బైబుల్. ఫర్ ఎగ్జాంపుల్, పాస్టర్ ప్రీచ్ ఫ్రమ్ పోడియం, ఆఫ్టర్ దట్ నో రిలేషన్ అండ్ టాకింగ్ ఎట్ ఆల్. పాస్టర్ బిహేవ్ లైక్ ఏ సెలబ్రిటీ ఇన్ ద చర్చ్. ఓకే, మనకి తెలుసండి ఈ రోజుల్లో కనుక మనం గమనిస్తే ఎక్కడ కూడా మనకి ఈ రిలేషన్ అనేది మనకి కనిపించదు. అంటే పాస్టర్ గారు వస్తారు, చర్చిలో నించుంటారు, ఏదో సెలబ్రిటీ ఏమంటే ఇంకేదో గొప్పగా ఫీల్ అయిపోయి నేను ఏదో సంథింగ్ అన్న రేంజ్లో ఊహించేసుకొని ఆయన ఏం కాదు, మీరు అక్కడే కిందే, కానీ వీళ్ళంటే ఫీల్ అయిపోతారు అన్నమాట పెద్ద ఏదో సంథింగ్లా. ఏమండి పెద్ద ఏదో కంటెంట్ ఉన్నవాళ్ళలాగా, పెద్ద ఏదో అంతా ప్రపంచ జ్ఞానం పని వాళ్ళకే ఉన్నట్టు ఏమండి వస్తారు, స్టేజ్ పై నించుంటారు, పోడియం మీద ఏదేదో చెప్తారు, ఇంకా ఏమండి మాట్లాడతారు, అయిపోగానే కారెక్కి ఇంకా బాడీ గార్డ్స్ అడవడి అది ఇది ఇంకా వెళ్ళిపోవడం. అంటే ఇంకేంటంటే సెలబ్రిటీ రేంజ్లో మాట. అంటే ఇంకా టాకింగ్ ఏది పాస్టర్ గారికి విశ్వాసకి మధ్యలో? యేసుప్రభు అలా చేయలేదు కదండి. అంటే యేసుప్రభు ఏం చేశారు, శిష్యులు చూశారు ఆయన పడుకోవడం, ఆయన ఏడవటం, ఆయన తినడం, తాగడం, ఆయన ప్రవర్తన. ఏంటి ఈ రోజుల్లో అది జరగట్లేదు కదా, ఏదో సెలబ్రిటీలో కోరిక వెళ్ళిపోవడం ఏంటి. అంటే ఇంకేంటంటే విశ్వాసకి పాస్టర్ గారికి సంబంధం ఏంటంటే ఆ 40 నిమిషాలే, దాని తర్వాత ఇంకా మళ్ళీ వచ్చే ఆదివారమే లేదా శుక్రవారం, మళ్ళీ సంబంధం లేదు ఇంకా అండి. దిస్ ఇస్ నాన్ సెన్స్ అండి నిజంగా. ఒక పాస్టర్ జీవన శైలి అది కాదు. ఓకే,
తన వ్యక్తిత్వాన్ని, తన లైఫ్ని విశ్వాసులు చూడాలి, తను విశ్వాసులతో మాట్లాడాలి. ఏమండి, ప్రతి ఒక్కరి పేరు తెలియాలి తనకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు అనే విషయం పాస్టర్ గారు వాళ్ళ గురించి తెలుసుకోవాలి. విశ్వాసులు పాస్టర్ గారి గురించి తెలుసుకోవాలి. ఇందులో సీక్రెట్స్, దాపరికాలు ఏం లేవండి. వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఏమండి, అటువంటి జీవన శైలిని ఒక పాస్టర్ గారు కలిగి ఉండాలి. అది యాక్చువల్లీ ప్రాక్టికల్ లైఫ్ అంటే. ఓకే, ఫస్ట్ వన్ అసోసియేషన్ విత్ పర్పస్. ఓకే, అసోసియేషన్. మనం డిజేబుల్స్ని ఎలా చేయాలంటే మన జీవన శైలిని, మన రోజువారీ జీవితాన్ని తోటి వ్యక్తి చూస్తేనే ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. అలా చూడకుండా అవ్వలేరు కదండి. ఎప్పుడైతేనే కానీ మనం వాళ్ళని ఇంపాక్ట్ అంటే ప్రభావితం చేయలేం కదా. అది ఇక్కడ విషయం. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. డిమాన్స్ట్రేషన్. ఓకే, సెకండ్ పాయింట్ డిమాన్స్ట్రేషన్. మాథ్యూ 9:14-24. ఓకే, మత్తయి సువార్త 9:14-24 చూద్దాం ఒకసారి. అప్పుడు యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగగా. ఓకే, ఇప్పుడు నేను 24వ వచనం చదువుతున్నాను. స్థలమయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన అపశయించరి. ఓకే, ఇక్కడ డిమాన్స్ట్రేషన్ అండి, దీని యొక్క అర్థం ఏమిటి అని కానీ మనం చూస్తే కనుక యేసయ్య శిష్యులకు ఏమండి ఎలా సేవ చేయాలో క్లియర్గా చూపించాడు. ఓకే, ఎవరితో ఎలా మాట్లాడాలో చూపించాడు. ఏమండి, ప్రీచింగ్, టాకింగ్, రెస్పాండింగ్, టీచింగ్, ఏమండి ఎలా చేయాలో ఆయన వారికి చూపించాడు. డిమాన్స్ట్రేషన్ అంటే చేసి చూపించడం. అంటే సింపుల్గా మాటలతో సరిపెట్టడం కాదు, వాగడం కాదు, దాన్ని చేసి చూపించడం. అదే మనం చూసాం. సమ్ ప్రీచ్ బట్ నో ప్రాక్టీస్, నో లైఫ్ స్టైల్, మోడల్ లైఫ్. ఏమండి, ఈ రోజుల్లో చాలామంది లేదా మనమే ప్రీచ్ చేస్తాం, ఏమండి బోధిస్తాం, ప్రకటిస్తాం, కానీ చెయ్యం, చేసి చూపించాం. అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడూ కూడా మనం ఒక వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే అండి, మనం ఖచ్చితంగా దాన్ని చేసి చూపించాలి. అప్పుడైతేనే కానీ ఆ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ కాలేడు. అర్థమైందా మీకు? ఆ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే మనమే ఒక ఎగ్జాంపుల్. అందుకే ఏమండి గాంధీజీ గారు అంటారు, ఏమని, మహాత్మా గాంధీజీ గారు, నేను క్రైస్ట్ని నమ్ముతా, క్రైస్ట్ అంటే నాకు ఇష్టం, క్రీస్తు అంటే నాకు ఇష్టం, కానీ క్రైస్తవులను నేను ద్వేషిస్తా. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏమండి, సమ్టైమ్స్ మన జీవితాల్లో మనమే లేదా చాలామంది పాస్టర్స్, విశ్వాసులు ఎలా ఉంటున్నారండి, చెప్పుతారు కానీ చెయ్యరు. అందుకే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ, చెల్లి కానీ, అమ్మ కానీ, నాన్న కానీ ఇన్ఫ్లుయెన్స్ కాలేరు. అది ప్రాబ్లం. కనీసం అలా చేయలే. ఆయన చెప్పాడు, చేసి చూపించాడు. అది మనం చూస్తున్నాం. ఓకే, థర్డ్ పాయింట్ చూద్దాం. డెలిగేషన్. ఓకే, డెలిగేషన్ దీని అర్థం ఏంటంటే అప్పగించుట. ఓకే, అప్పగించుట. ఏమండి, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి ఈ విషయాలు చూద్దాం. ఓకే, అసైన్ ఆబ్లిగేషన్స్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ డిసేబుల్షిప్. ఓకే, డిసేబుల్షిప్లో డెలిగేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే మనం కొన్ని రెస్పాన్సిబిలిటీస్ని, ఓకే, కొన్ని అసైన్మెంట్స్ని, ఆబ్లిగేషన్స్ని మనం అసైన్ చేయాలి, అంటే అప్పగించాలి. ఎవరికి? మన తోటి వారికి, అంటే శిష్యులకి. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారంటే ఆయన కొంతమంది వ్యక్తులకు కొన్ని బాధ్యతలను వాళ్ళకి తగిన అర్హతలో, వాళ్ళకి తగిన సామర్థ్యం చొప్పున
వాటిని అప్పగించాలి. ఏమండి యేసే కూడా కొన్ని పనులను బాధ్యతలను ఏమండి శిష్యులకు అప్పగించాడు. ఫర్ ఎగ్జాంపుల్ యేసుప్రభు వారు ఏమండి గాడిదను తెమ్మంటారు. మీకు గుర్తుందో లేదో, కరెక్ట్గా యేసుప్రభు వారు కొన్ని దినాల్లో చనిపోబోతున్నారు అనగా ఆయన ఒక గాడిద పిల్లను ఇప్పి తేండి అని చెప్పి, పిల్లను తల్లిని కూడా ఇప్పి తేండి అని చెప్పి శిష్యులకు అప్పగిస్తారన్నమాట. దాని తర్వాత గంపల నిండా రొట్టెలను ఎత్తమంటాడు, పంక్తులు తీరి కూర్చోబెట్టమంటాడు. ఏమండి పస్కా గదిని సిద్ధం చేయమంటాడు, ఆహారాన్ని సిద్ధం చేయమంటాడు. అండి శిష్యులకు యేసు అల్పమైన స్వల్పమైన పనులను బాధ్యతలను వారికి అప్పగించాడు. శిష్యత్వం చిన్న చిన్న బాధ్యతలతోనే ప్రారంభమవుతుంది, గొప్ప వాటితో అంతమవుతుంది. ఏమండి ఇది మనం ఇక్కడ గమనించాలి. మనం అదే చూస్తాం. యేసే శిష్యులకి చిన్న చిన్న విషయాలను అప్పగించారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు. కానీ ఆయన వెళ్ళిపోతూ ఏమండి గొప్ప భాగ్యాన్ని, గొప్ప ఆబ్లిగేషన్ వాళ్ళ మీద మోపి ఆయన వెళ్ళడం మనం చూస్తున్నాం. దాని తర్వాత వాళ్ళు చిన్న పనులతో మొదలుపెట్టారు, కానీ వాళ్ళు ముగించడం మాత్రం ఏమండి మనందరికీ తెలుసు, గొప్ప గొప్ప కార్యాలతో వాళ్ళు వాటిని ముగించడం అనేది జరిగింది. ఏమండి యేసుప్రభు వారు అలా ఆబ్లిగేషన్స్ని అంటే బాధ్యతలను అప్పగిస్తున్నప్పుడు ఏ శిష్యుడు కూడా ఎదురు తిరగలేదు. నేను ఈ పని చేయను, ఆ పని చేయను, అది చేయను, ఇది చేయను. వారందరూ నమ్మకంగా చేశారు. వారికి ఇచ్చిన పనిని ఏమండి రెస్పెక్ట్ చేశారు, అంటే గౌరవించారు, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారు. డెలిగేషన్ అన్నది డిజైబుల్షిప్లో చాలా ఇంపార్టెంట్ అండి. మనము కూడా ఏమండి మనము శిష్యుడిగా మారిన తర్వాత ఇలా చెయ్యాలి అని మనకు ఒక మెథడ్, ఓకే, ఇది వర్తించవలసిన విషయం, ఓకే, ఇది జరగవలసిన విషయం. ఓకే, మనం ఇప్పుడు 4th పాయింట్లోకి వెళ్దాం. ఓకే, ఇన్స్ట్రక్షన్స్, ఓకే, టీచింగ్. యేసుప్రభు వారు ఏమండి వాళ్ళకి ఉపదేశించారు, ఓకేనా, లేదా బోధించారు. ఏమండి యేసుప్రభు వారు వాళ్ళకి డిఫరెన్స్ అండి టైప్స్ ఆఫ్ టీచింగ్, ఓకే, అంటే యేసయ్య శిష్యులను ప్రశ్నలు అడగనిచ్చి వారికి ఆన్సర్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుతానంటే నేను ఇక్కడ రెఫరెన్సెస్ ఇచ్చాను. అందులో ఫస్ట్ వన్, ఓకే, ఇన్స్ట్రక్షన్స్లో మనం 7 points వి గోనా సీ. ఓకే, మనము ఇన్స్ట్రక్షన్స్లో ఏమండి టీచింగ్లో ఉపదేశంలో మనము 7 పాయింట్లు చూడబోతున్నాం. ఓకే, అందులో ఫస్ట్ పాయింట్ జీసస్ టాట్ దెమ్. ఓకేనా, మత్తయి సువార్త 17:10 మీరు చూస్తే కనుక అక్కడ ఉంటుంది. మార్కు సువార్త 9:28 మీకోసం ఒకసారి నేను చదివి వినిపిస్తాను. మత్తయి 17:10. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారని ఆయన అడిగారు. మార్కు సువార్త 9:28. ఇక్కడ శిష్యులు యేసయ్యని ప్రశ్న అడిగారు. మీకు అర్థమైందా? నేను చదివాను అక్కడ. ఓకే, 9:28. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగారు. ఓకే, అంటే ఇక్కడ దేవుడే అంటే యేసుప్రభు వారే వాళ్ళు ప్రశ్నించేటట్లు చేసి వాళ్ళకి ఆన్సర్ ఇచ్చారన్నమాట. ఏమండి దాని తర్వాత డిజైబుల్స్ ఆస్కెడ్ క్వశ్చన్స్ అండ్ జీసస్ గేవ్ ఆన్సర్ టు హిస్ డిజైబుల్స్. మోస్ట్ ఆఫ్ ది టీచింగ్ కేమ్ ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, యేసుప్రభు వారే సమ్టైమ్స్ కొన్నిసార్లు ఏం జరిగిందంటే శిష్యులు యేసుప్రభు వారిని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి యేసయ్య ఆన్సర్ చేశారు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఓకే, ఇప్పుడు మన సెకండ్ పాయింట్ చూద్దాం. సమ్ అకేషన్స్ టాట్ లెసన్స్. ఓకేనా, ఏమండి కొన్ని సందర్భాల్లో అకేషన్స్ వాళ్ళకి లెసన్స్ నేర్పించాయి. ఎలాగో చూద్దాం. లూకా సువార్త 22:24-29.
తమలో ఎవడు గొప్పవాడు ఎంచబడనో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్య జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారులు అనబడదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండేవాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండేవాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్లయు దండపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చోండి. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకే నేను మీకు రాజ్యమును నియమించున్నాను. ఓకే, themselves brought it to the teaching lesson. ఓకే, అంటే సమ్ అకేషన్, ఓకేనా ఏమండి, వాళ్ళకి ఒక లెసన్ అనేది నేర్పించాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన విధంగా ఎవరు గొప్పవారా అని చెప్పి ఇక్కడ యేసుప్రభు వారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారన్నమాట, ఎవరు గొప్పవారా అని చెప్పి. ఏమండి, దాని థర్డ్ పాయింట్ చూద్దాం. టాట్ అబౌట్ మీల్స్, ఓకే, టైమ్స్, జాన్ 13-16 చాప్టర్స్. యేసుప్రభు వారు శిష్యులకి ఏమండి ఎలా తినాలో, ఏమండి ఎలా భోజనం చేయాలో కూడా చాలా క్లియర్గా నేర్పించారు. మనం యోహాను సువార్త 13-16 అధ్యాయాల్లో మనం దాన్ని చూస్తాం. దాని తర్వాత ఫోర్త్ పాయింట్, ఓకే, సమ్ టైమ్స్ చేసే ఆస్కెడ్ క్వశ్చన్స్, ఓకేనా, డిజైబుల్స్ ఆన్సర్డ్. కొన్నిసార్లు యేసయ్య వారిని ప్రశ్నించారు. మనం దాన్నే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తాం. యేసుప్రభు వారి శిష్యుల్ని పేతురుని అడుగుతారు ఏమని, నేను ఎవరినని మనుషులు చెప్పుకొనుచున్నారు, ప్రజలు చెప్పుకుంటున్నారంటే మనకు తెలుసు. అక్కడ శిష్యులు ఆన్సర్ ఇస్తారు. దాంతో పేతురు అంటాడు, నువ్వు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పి. డిజైబుల్స్ ఆన్సర్డ్. ఓకే, ఫిఫ్త్ పాయింట్ అండి, స్ప్రింగ్ బోర్డ్ టు టీచ్. ఏమండి, మత్తయి సువార్త 11:1-19 వచనాలు. మత్తయి సువార్త 11:1-19 వచనాలు. ఓకే, ఇక్కడ నేను చదువుతున్నా చూడండి. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానీయు, సుంకరులను, పాపులను స్నేహితులని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను. ఓకే, దాని తర్వాత 19వ అధ్యాయం 13-15 వచనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13-15 వచనం. అప్పుడు ఆయన వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయమని కొందరు చిన్నపిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివిడి, పరలోక రాజ్యము ఎలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతుల నుంచి అక్క నుండి లేచిపోయాను. ఈ విషయాలు మనకు తెలుసండి, మనకి ఎక్కడ చదివితేనే అర్థమైంది. సో స్ప్రింగ్ బోర్డ్ టు టీచ్, ఓకే, అలౌడ్ ఏ పర్టిక్యులర్ సిచ్యువేషన్. కొన్ని విషయాలు శిష్యులకు అర్థం కావడం కోసం యేసుప్రభు వారు ఏమండి వాళ్ళకి అర్థం కావడం కోసం వాటిని అలౌ చేశారు. ఇక్కడ మనకు ఆ విషయం అర్థమైంది. ఓకే, పాయింట్ నెంబర్ 6, సమ్టైమ్స్ జీసస్ యూజ్డ్ ఏ స్టేట్మెంట్ మేడ్ బై వన్ ఆఫ్ దెమ్. ఓకే,
యేసుప్రభు వారు కొన్నిసార్లు ఏమండి ఒక స్టేట్మెంట్ ఏమండి వాడటం జరిగింది. అదేంటో మనం చూద్దాం. మార్కు సువార్త 10:28-31. మార్కు సువార్త 10:28-31. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పాను. ఎందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైన అక్కచెల్లెలను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు హేమంత్ హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబో లోకముందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మొదటివారు అనేకులు కడపటి వారు మొదటివారగుదురు అనెను. ఏమండి ఇక్కడ పేతురు గారు మాట అన్నారు, మేము సమస్తమును విడిచిపెట్టామని. దాన్నే యేసుప్రభు మళ్ళీ రిపీట్ చేసి మీరు రాబోవు ఏమండి లోకమందు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ఏదైతే మీరు వదులుకున్నారో దానికి రెట్టింపుగా బ్లెస్సింగ్ ఉంటుందని చెప్పి యేసయ్య అక్కడ చెప్పడం జరిగింది. ఓకే, దాని తర్వాత 7th పాయింట్ చూద్దాం. సమ్ టైమ్స్ ఎట్ అదర్ టైమ్స్ purposely taught lessons specifically. Sometimes Jesus used it at other times. మనం ఆల్రెడీ 6th పాయింట్ చూసాం కదా. అప్పుడు 7th పాయింట్. At other times Jesus purposely taught lessons specifically. ఓకేనా, అంటే కొన్ని సందర్భాల్లో ఉద్దేశపూర్వకంగా యేసుప్రభు వారికి కొన్ని పాఠాలను ప్రత్యేకంగా బోధించడం జరిగింది. దాన్ని మనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 4:34. మార్కు సువార్త 4:34. ఉపమానము లేక వారికి బోధింపలేదు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరిచాను. 9:30-31. అదే మార్కు సువార్త 9:30-31. వారక్కడ నుండి బయలుదేరి గలిలయగుండా వెలుచుండరు. అది ఎవరికి తెలియటం ఆయనకి ఇష్టం లేకపోయాను. ఎలా అనగా ఆయన తన శిష్యులకు బోధించు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారిని చంపెదరు. చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. కొన్నిసార్లు యేసుప్రభు వారు ఏమండి వారికి స్పెసిఫిక్గా బోధించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళే ఫ్యూచర్ లీడర్స్ కాబట్టి, వాళ్ళే ఫ్యూచర్లో గొప్ప కార్యాలు చేయబోతున్నారు కాబట్టి యేసుప్రభు వారు వాళ్ళకి ప్రత్యేకంగా బోధించడం అనేది జరిగింది. చివరి పాయింట్ చూద్దాం. అది పాయింట్ కాదు, మామూలుగా నేను ఇక్కడ రాశాను. మనం ఇన్స్ట్రక్షన్స్లో 7 పాయింట్స్ అన్నాను, నేను 7 పాయింట్స్ కూడా చెప్పాను. ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఒక స్టేట్మెంట్ చూద్దాం. క్వాలిటీ, క్వాంటిటీ. జీసస్ మేడ్ 12 disciples as most powerful, solid. యేసుప్రభు వారు 12 మంది శిష్యుల్ని కూడా చాలా స్ట్రాంగ్గా చేశారండి. చాలా మోస్ట్ పవర్ఫుల్ డిజైబుల్స్గా పర్సన్స్గా చేశారు. మంచి సాలిడ్ సోర్స్గా వాళ్ళని చేయడం జరిగింది. నిజానికి వాళ్ళు ఆర్డినరీ పర్సన్స్, కానీ బికేమ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. వాళ్ళు సాధారణమైన మనుషులే, సాధారణమైన వ్యక్తులే, మనలాంటి వారే. కానీ యేసుప్రభు వారు ఆయన టీచింగ్ ద్వారా, ఆయన లైఫ్ ద్వారా ఆయనలో ఉండడం ద్వారా వాళ్ళని ఎక్స్ట్రాడినరీ, అంటే ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీ, సాధారణమైన జీవితం నుంచి అసాధారణమైన ఒక జీవితంగా యేసుప్రభు వారి శిష్యుల్ని మార్చడం జరిగింది. ఇప్పుడు మనం 5th పాయింట్ చూద్దాం. మనం ఇందులో 5th పాయింట్ చూద్దాం. ఇంపాక్ట్. జీసస్ ఇన్ఫ్లుయెన్స్డ్ 12 disciples, his life and teaching. He equipped them
యేసు ప్రభువారు 12 మంది శిష్యుల్ని కూడా ఇంపాక్ట్ చేశారండి. అంటే వాళ్ళని ప్రభావితం చేశారు. ఓకే, ఎలాగా? ఆయన జీవన శైలి, అంటే ఆయన రోజువారీ జీవితం ద్వారా, టీచింగ్ ద్వారా, బోధ ద్వారా వాళ్ళని యేసు ప్రభువారు ఏమండి ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ప్రభావం చేశారన్నమాట. ఎందుకంటే ఆయన యొక్క లైఫ్ మెసేజే ఏమండి, ఆయన జీవించిన విధానమే, ఆయన క్యారెక్టర్, ఆయన ప్రవర్తన ఏమండి, ఆయన బుద్ధి విధానం శిష్యులను ఎంతో ప్రభావితం చేసింది. ఓకే, హీ ఎక్విప్డ్ దెమ్, అంటే యేసుప్రభు వారు టీచింగ్ ద్వారా వాళ్ళని ఎంతగానో ప్రిపేర్ చేశారు. భవిష్యత్తులో వాళ్ళే టీచ్ చేయాలి కాబట్టి యేసుప్రభు వారు ఎంతగానో వాళ్ళని దాన్ని ఏమంటారు, నింపారన్నమాట. అంటే ఆ జ్ఞానంతో, ఆ బోధతో వాళ్ళని ఎక్కువగా ఫిల్ చేయడం జరిగింది. ఆ విషయాలనే మనం అక్కడ చూస్తున్నాం. ఫైనల్, లెర్నింగ్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, నాట్ హ్యాపెన్ ఇమీడియట్లీ. ఓకే, దీని యొక్క అర్థం ఏంటి అంటే శిష్యత్వం అనేది, లేదా మనం శిష్యులుగా మారటం, శిష్యుల్ని చేయటం, నేర్చుకోవడం అనేది వెంటనే జరిగిపోదు. నాకు తెలిసింది, నేను చాలాసార్లు చెప్పాను, ఇట్ టేక్స్ టైం. ఓకే, అది కొంచెం సమయాన్ని తీసుకుంటుంది. అది కొంచెం సమయాన్ని హెచ్చించాలి. ఎంత అంటే లైఫ్ టైం. ఓకే, మనము ఏమి కూడా దాన్ని ఏమంటారు, ఉత్తినే మనకి ఏది వచ్చేదండి. మనకి ఒకరోజు ఒక 1000 రూపాయలు కావాలంటేనే మనం కనీసం 9 గంటలు కష్టపడాలి. అదేవిధంగా మనము శిష్యుల్ని తయారు చేయాలన్నా, అంతకంటే ముందు మన శిష్యులుగా మారాలన్నా లెర్నింగ్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక ఆథర్ ఏమంటారంటే, లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ ఏ లైఫ్ టైం ప్రాసెస్, దేర్ ఇస్ నో ఎండ్ టు లెర్న్. ఓకే, అంటే నేర్చుకోవడం అయిపోయింది అని ఒక మనిషి చెప్పడానికి లేదు. సెక్యులర్గా మాట్లాడాలంటే, బిబ్లికల్గా మాట్లాడాలంటే ఇంకంతకంటే ఘోరం. అంటే ఇంక అది ఎప్పటికీ అలా జరుగుతూనే ఉంటుంది. అర్థమైంది, ఇట్స్ ఇన్ఫినిట్ అంటాం. ఓకే, ఎందుకంటే లెర్నింగ్ అంత గొప్పది. సో మన 5th పాయింట్లో మనం చూస్తుంది ఏంటంటే ఇంపాక్ట్. యేసు ప్రభు వారు వాళ్ళని ఇంపాక్ట్ చేశారు తన జీవితం ద్వారా, తన లైఫ్ స్టైల్ ద్వారా ఇంపాక్ట్ చేశారు. ఓకే, ఫైనల్గా 6th పాయింట్గా మనం చూడబోతున్నాం. 6th పాయింట్ ఏంటి అంటే అసైన్డ్. ఓకే, అసైన్ ఎ గ్రేట్ కమిషన్, అదే మనం చూస్తున్నాం. చివరిగా యేసుప్రభు వారు వెళ్ళిపోతూ మనం 6th పాయింట్ చూస్తున్నాం. అసైన్డ్ ఎ గ్రేట్ కమిషన్ అంటే యేసుప్రభు వారు చివరికి వెళ్ళిపోతూ వాళ్ళకు ఒక గొప్ప అసైన్మెంట్ ఒక పనిని, ఒక వర్క్ని, ఒక ఫంక్షన్ని ఆయన వారికి ఇవ్వడం జరిగింది. అదే మనకు తెలుసు, మీరు సమస్త లోకమునికి వెళ్ళి సర్వజనులను శిష్యులుగా చేయాలని. ఆయన వెళ్ళిపోతూ కూడా ఆ అసైన్మెంట్ని 12 మంది శిష్యులకి దాన్ని అప్పగించి ఆయన వెళ్ళారు. సో హియర్ రెస్పాన్సిబిలిటీ అకాంప్లిష్మెంట్. ఓకే, అంటే బాధ్యతను సంపూర్తి చేయడంలో పూర్తి చేయడంలో ఉన్న రియాలిటీని మనం చూస్తున్నాం. యేసుప్రభు వారు అది కంప్లీట్ చేసి ఆ పనిని కంటిన్యూషన్గా, అర్థమైందా, కంటిన్యూషన్గా దాన్ని శిష్యులకి ఇవ్వటం జరిగింది. ఇది ఇవాళటి క్లాస్. నాకు తెలిసి మీకు అర్థమైంది, నేను ఆశపడుతున్నాను. మనం ఇందులో 6 పాయింట్స్ అనేవి మనం చూడటం జరిగిందండి. అసోసియేషన్, డెమాన్స్ట్రేషన్, డెలిగేషన్, ఇన్స్ట్రక్షన్, ఇంపాక్ట్, అసైన్డ్ ఏ గ్రేట్ కమిషన్. ఓకే, మనం 6 పాయింట్స్ మనం చూసాం.
మీకు అర్థమైందని సంతోషిస్తున్నాను. మళ్ళీ మనం వచ్చే క్లాస్లో కలుసుకుందాం. మంచిది.